మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కాడ జరిగిన భారీ మోసం ఇది. 100కి 5 రూపాయలు, 10 రూపాయలు, 12 రూపాయల మిత్తి ఇస్తా అని అటు ఇటు 1500 మందిని నమ్మించి ఏం తక్కువ 100 కోట్ల రూపాయలు ముంచిరట ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే కంపెనీ వాళ్ళు. ఇక వీళ్ళిద్దరే ఆ ఫేక్ కంపెనీ పెట్టినోళ్ళు. ఈయన పేరు బాలాజట, ఈమె పేరేమో శ్వేతనట. లచ్చ పెడితే నెలకు 12,500 మిత్తి అంటే 12.5 మిత్తి అన్నట్టు. 16 నుంచి మళ్ళీ 20 నెలల మీ చేతికి 2 లక్షలు రిటర్న్ గ్యారంటీ. మా కంపెనీలో పైసలు పెడితే బంగారు గుడ్లు పెట్టే బాతను కొన్నట్టే అని నమ్మించి లక్షలు కోట్ల రూపాయల డిపాజిట్లు గుంజిరట మందితాన. బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే డబ్బులు కావాలంటే 10 ఏళ్ళు కావాలన్నాయి. అదే వీళ్ళ తన పెట్టుబడి పెడితే ఏడాది అర్థం లోపట్నే డబ్బులు అయితే అని చాలా మంది ఆశపడ్డారట. మరి గంతల్కగా ఎట్లా నమ్మి బుట్టల పడ్డారు? ఏం దందా చేసి అంత సంపాదించి ఇస్తారు మనకు అని ఆలోచించరా అని అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాం అడగోలుగా సంపాదిస్తామని నమ్మించారట. ఇక పొరగాల పెళ్లిలకు దాచుకున్న పైసలు, బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన పైసలు, బంగారం తాకట్టు పెట్టి కొందరు అమ్ముకొని ఇంకొందరు, భూమి జాగాలు అమ్మిన పైసలు వచ్చిన వాళ్ళు ఇంకొందరు, ఉద్యోగాలు సద్యోగాలు చేసి పోగేసిన పైసలు పెట్టిన వాళ్ళు ఇంకొందరు. ఇట్లా అటు ఇటు 1500 మంది తాన కలిపి 100 కోట్ల మీదనే గుంజిరని అనుకుంటున్నారు. మొదలు 5-10 నెలల పాటు పెట్టిన వాళ్ళందరికీ మంచిగానే మెత్తి కట్టించిరట. ఇక వాళ్ళని చూసి నమ్మి ఇంకొంతమంది, ఇక వాళ్ళని చూసి మరికొంతమంది ఇట్లా పైసలన్నీ పోయినాక చేతుల్లో పట్టిరట. రీసెంట్గా డిసెంబర్ 30కి 5 లక్షలు పెట్టాను. ఒక 2 మంత్స్ ఇచ్చిండు, తర్వాత ఇవ్వలేదు. అడిగితే ఏం చేసుకోండి అంటున్నా. అందుకే మేము పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈకేముంది, బాలాజీ అన్నట్టు అవపడకుండా అవతల పడ్డాడు. ఉన్న ఆ శ్వేత అనటామేకేమో నాకేం తెలియదు, నేనేం చూడలే అన్నట్టు మాట్లాడుతుందట. ఇక అందరు కూడా చక్కగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి పోయి ఇవ్వలేవులు ఎంత పెట్టుబడి పెట్టిర్రు అన్నదంతా కాగితం మీద లెక్క రాసి కంప్లైంట్ ఇచ్చిరట. కానీ దురాశ సాల కూడా నిన్నయాల ఎవరినన్నా నమ్మి పైసలు ఇస్తే ఇచ్చిన పైసలు మళ్ళా వాపసొచ్చుడే నమ్మకం లేకుండా అవుతుంది. గిసొంటి యాలా గిట్టట నమ్మిర్రో ఏం పాడో ఇంతమంది. అందుకే అంటారు కావచ్చు, గొర్రె కషాయం నమ్ముతుంది, మంది కూడా ముంచేటోళ్ళని నమ్ముతారని.